జరిగిన ప్లకార్డ్ తీసుకెళ్ళినాం. మరి ఈరోజు ఎందుకు ఏమైంది మీకు? ఎందుకోసం మా గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నాం? స్పీకర్గా మీరు పక్షపాత వహించకండి. ముఖ్యమంత్రికో రూలు మాకో రూల్ ఉండదు. అక్కడ ఉన్న సుమారు 119 మందిలకు అందరికీ ఒకటే సమాన హక్కు ఉంటుంది. అది కాపాడే బాధ్యత ఒక గౌరవ చైర్ మీద మీరు ఉన్నది కాబట్టి మీరు దయచేసి ఆ చైర్ను డెఫినెట్గా మీకు మా కోసం పనిచేయాలని చెప్పేసి నిర్బంధం చేసుకుంటా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే మాత్రము నిజంగా అది చాలా దుర్మరణ పరిస్థితి. గతంలో తెలంగాణ ఉద్యమంలో మేము ఉమ్మడి రాష్ట్రంలో మాకు అవమానం జరగలేదు. మీరు మాకు అవమానం చేసే విధంగా వ్యవహరించారు కాబట్టి మేము నిన్ను బైకాట్ చేసినాం. ఇప్పటికైనా మీ వ్యవహారశీలు మార్చుకొని ప్రతిపక్షాలు కూడా సమయం ఇవ్వండి. ప్రతిపక్షాలు మాట్లాడి మా పర్సనల్ ఇష్యూ మాట్లాడలేం. ప్రజా సమస్యలు ఏది ఉన్నారో అదే మాట్లాడతాం మేము. నేను ముఖ్యమంత్రి గారుగా కావాల్సుకొని గిల్లి కజ్జాలు పెట్టుకొని మమ్మల్ని తిట్టే ప్రయత్నం చేశారు. ఏమాత్రమే ఒక్క వాయిస్ కూడా మాట్లాడలే. అన్పార్లమెంటరీ వాళ్ళే ముఖ్యమంత్రిని ఏం మాట్లాడలే, పర్సనల్ ఎవరితో మాట్లాడలే. కేవలము మా హక్కుల కోసము కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడితే గిల్లి కజ్జాలు పెట్టుకొని ఒకటే ఎజెండా, ముఖ్యమంత్రి కాదు ఒకటే ఎజెండా, ఎట్టి బస్సులో బీఆర్ఎస్ నాయకులు తిట్టాలి, కడుపు నిండా తిట్టాలి. ఇదాంటి వ్యవహారం నడిచేది? 4 సంవత్సరాలు మేము 4 టర్ము 4 పర్యాలు సుమారు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నాం. ఎప్పుడు ఇటువంటి ఫేస్ కాలే మేము. ఎప్పుడంగా ప్రేమానందంగా ఎప్పుడంగా ఇలాంటి తిట్లు తిట్టే వ్యవహారం లేదు. చంద్రబాబు అపోజిషన్ ఉన్నప్పుడు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు ఇటువంటి పరిశుజాలం వాడలే. ఫస్ట్ టైం ఇంత పరిశుజాలం వాడుకుంటా ఒక శాసనసభ్యులంగా అవహేళన మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నాట్ ఓన్లీ తెలంగాణ సమాజానికి ఈ నడిచే వ్యవహారాన్ని కూడా భారతదేశంలో మన వ్యవహారం చూడంగా ముక్కును వేలేసుకుని పరిస్థితి వచ్చింది. అలాంటి అవమాన పరిస్థితి తీసుకురావద్దని చెప్పే స్పీకర్ గారు దయచేసి ఇప్పటికైనా మీరు గతంలో ఉన్న స్పీకర్ గారు నడిపిన పనితీరును చూసి మీరు ఆ రకంగా పోవాలని చెప్పేసి మేము అన్నీ రిక్వెస్ట్ చేస్తున్న దాన్ని బుల్డోజ్ చేస్తాము, మైక్ కట్ చేస్తాము అనేది మీకు హక్కు లేదు. మైకు మా ఇట్లే మీరు ఎస్క్యూఎన్ ఒక క్వశ్చన్ 2.5 గంటలు మాట్లాడతారా? ఉన్నది ఎక్కడన్నా? మీరే 1 అవర్ అంటారు. నువ్వు వేరే ఫామ్లో రావచ్చు కదా, దాన్ని తీసుకోవచ్చు కదా, తీసుకురారు. ఎజెండా కూడా మాకు నిన్న ముద్ర ఇస్తారు. ఎజెండా ఎప్పుడన్నా 1 డే ముందు వస్తుందా? ఎజెండా సేమ్ డే వస్తుందా? ఎప్పుడు మేము చదువుకుంటాం? ఇవన్నిటి కూడా స్పీకర్ గారు మీ వ్యవహారశీలు మార్చుకొని అందరికి సమాన హక్కులు కల్పిస్తేనే ఆ పీఠంకు గౌరవం ఇస్తాం. మేము కూడా అదే గౌరవంగా మీతో ఉంటామని చెప్పి ఇప్పటి కూడా మేము అదే గౌరవం మీకు ఇచ్చినాము. ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలని చెప్పేసి మేము స్పీకర్ గారు చెప్పడం జరుగుతుంది.